సో చాప్టర్ వచ్చేసి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ చూద్దాం. ద యూజ్ ఆఫ్ కెమికల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఇస్ కాల్డ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మీకు అందరూ తెలిసిందే. కీమోథెరపీ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ క్రైటీరియా టు క్లాసిఫై డ్రగ్స్? కెమికల్ స్ట్రక్చర్, మాలిక్యులర్ టార్గెట్స్, డ్రగ్ యాక్షన్స్ అండ్ డి ఆల్ ఆఫ్ దిస్. సో క్రైటీరియా ఆఫ్ డ్రగ్స్కి వచ్చేసి కెమికల్ స్ట్రక్చర్ని తీసుకుంటాం, మాలిక్యులర్ టార్గెట్స్ని తీసుకుంటాం, సో డ్రగ్స్ యాక్షన్ కూడా తీసుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ డి. Question number 3. What type of forces bind the substrate to the active site of enzyme? Ionic bonding, hydrogen bonding, van der Waals forces, reaction with the functional group of enzymes. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ అయానిక్ బాండింగ్ని తీసుకుంటాం, అలాగే హైడ్రోజన్ బాండింగ్ ఉండిద్ది, అలాగే వాన్ డర్ వాల్స్ బాండింగ్ అనేది ఉండిద్ది. సో రియాక్షన్ విత్ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. Question number 4. Some drugs do not bind to the enzyme's active sites, instead bind to the different site of enzyme. This site is called ఏమంటారు? ఆప్షన్లో చూస్తే కనుక అల్లోస్టెరిక్ సైట్ అంటాం దాన్ని. Question number 5. Which of the following is not true about drug receptors? డ్రగ్స్ రిసెప్టర్స్ గురించి రాంగ్ ఆప్షన్ ఏంటిది? సో రాంగ్ ఫైండ్ అవుట్ చేయాలి. Receptors proteins are embedded in the cell membrane. The chemical known as chemical messengers are received at the binding sites of the receptors. The receptors show selectivity for one chemical messenger over the other. Receptor protein is decomposed and destroyed after removal of the chemical messenger. So receptor protein అనేది సో మనకేంటి ఎంజైమ్ ఉంది, దానికి సంబంధించి రిసెప్టర్ అనేది ఉంది, అది వచ్చి బాండ్ అయింది. సో బాండ్ అయిన తర్వాత కాంప్లెక్స్ అనేది ఒకటి ఫామ్ అయింది, ఎంజైము సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎంజైము సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత ప్రోడక్ట్ వచ్చింది. అంతే సార్, రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ మారుతుంది, డీకంపోజిషన్ అనేది ఏం జరగదు ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే ఆప్షన్ డి అనమాట రాంగ్. ప్రోడక్ట్ మారింది, సబ్స్ట్రేట్ వచ్చింది, ఎంజైమ్కి అటాచ్ అయ్యింది, ప్రోడక్ట్ మారింది అంతే. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూసుకుందాం. డ్రగ్స్ దట్ బైండ్ టు ద రిసెప్టర్ సైట్ అండ్ ఇన్హిబిట్స్ ఇట్స్ న్యాచురల్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ agonistic drugs, antagonistic drugs, antimicrobial drugs, allosteric drugs. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మీకు ఏమంటారు మైండ్లో తట్టింది. సో ఏంటంటారు? యాంటగోనిస్ట్ డ్రగ్స్ అంటాం. నెంబర్ 6 వచ్చేసి కెమెరా కనపడుతుంది, ఆప్షన్ బి. Question number 7. The main cause of acidity in the stomach is release of extra gastric acids which decrease the pH level, indigestion and pain in the large intestine, increase the pH level in the stomach. pH అనేది ఇంక్రీజ్ అవడం వల్ల acidity అనేది రాదు. Release of extra bile juice which increases the alkaline medium in stomach. Alkaline medium వల్ల కూడా acidity అనేది రాదు. acidity అంటేనే pH లెవెల్ తగ్గిపోవటం, అది ఎందువల్ల జరిగింది? గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవడం వల్ల అది మొత్తం. సో దానివల్ల acidity అనేది వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. Question number 8. Which of the following will not act as a antacid? సో వీటిలో యాంటాసిడ్గా పనిచేయండి ఏంటిది? సో చూసుకుంటే కనుక సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం కార్బోనేట్ అండ్ సోడియం కార్బోనేట్. Na2CO3 అనేది యాంటాసిడ్గా పనిచేయదు. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. Antihistamines are not helpful in curing nasal allergies, in treating rashes caused by itching, bringing down acute fever, in vasodilation. సో ఫీవర్ని తగ్గించే వాటిని యాంటీపైరెటిక్స్ అంటారు. సో అవి యాంటీహిస్టమిన్స్కి సంబంధించింది కాదు. సో ఇక్కడ రాంగ్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట.
Question number 10. The drugs which are given to the patient suffering from anxiety, mental tension are known as tranquilizers, analgesics, antimicrobials, antibiotics. సో ఇక్కడ వచ్చేసి యాంటీబయాటిక్స్ అనేవి ఇది మైక్రోబ్స్ కిల్ చేయడానికి యాంటీమైక్రోబియల్స్ అన్న రెండో ఒకటి. సో ఎనాలిసిక్స్ వచ్చేసి పెయిన్ రిలీవింగ్. సో ట్రాంక్లైజర్స్ వచ్చేసి యాంగ్జైటీ మెంటల్ టెన్షన్ తగ్గించాయి అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసి ట్రాంక్లైజర్స్ ఇస్ కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైంటిఫిక్ explanation of depression? An increased level of sugar in the blood leads to depression. Low levels of noradrenaline, a neurotransmitter in the blood, leads to depression. Release of extra gastric juices in the stomach leads to depression. Sleeping inducing drugs lead to depression. సో ఇక్కడ ఆప్షన్ డి చూడండి, స్లీపింగ్ ఇండ్యూషన్ డ్రగ్స్ లీడ్ టు డిప్రెషన్. లేదు, స్లీప్ వచ్చినప్పుడు మనకి ఏంటి ప్రశాంతంగా ఉంటుంది, సో అది డిప్రెషన్ అనేది కాజ్ చేయదు. సో అది పక్కా రాంగ్. సో ఇక్కడ 12కి వచ్చేసినట్టు, సారీ ఇక్కడ 11కి వచ్చేసినట్లయితే కనుక, సార్ ఇక్కడ 11 అని చెప్పేసి 12 చేసిన ఏం పర్లేదు. సో 12 దానికి ఫస్ట్ చూడండి, క్వశ్చన్ చదివేసారు కాబట్టి అలాగా. సో ఇక్కడ 12 చూసుకుంటే మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసినా కూడా, సో ఏ ఎక్స్ట్రా జ్యూస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అనేది వచ్చేది, డిప్రెషన్ కారణం కాదు. లెవెల్స్ ఆఫ్ షుగర్ పెరగడం వల్ల షుగర్ వచ్చింది, యూరేనియా. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట, నారెడ్లిన్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ ద బ్లడ్ లీడ్స్ టు డిప్రెషన్ అనమాట. ఆప్షన్ బి అనమాట రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ యాక్ట్ యాజ్ ఏ ట్రాంక్లైజర్? ఈక్వినాల్, ఎనాల్జిన్, మిప్రోబమేట్, క్లోరో డయాజిపాక్సైడ్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్లే కనుక, ఇక్కడ ఎనాల్జిన్ అనేది ట్రాంక్లైజర్ కాదనమాట. సో మిగతా అన్ని ట్రాంక్లైజర్, ఈక్వినాల్, మిప్రోబమేట్, క్లోరో డయాజిపాక్సైడ్. సో ఇక్కడ ఎనాల్జిన్ అనేది ట్రాంక్లైజర్ కాదు. సో క్వశ్చన్ నెంబర్ 13 చూసుకుందాం. So which of the following is not an antidepressant? Equinol, iprogenide, phenagen, salvarsan. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూసుకుంటే కనుక సాల్వర్సాన్ అనమాట. ఎందుకంటే సాల్వర్సాన్ అనేది ఈజ్ ఎన్ యాంటీబయాటిక్ అనమాట. సో మిగతా అన్ని కూడా యాంటీడిప్రెసెంట్, ఇప్రోనైడ్, ఫినాల్జైన్, ఈక్వినాల్. సో ఇక్కడ సాల్వర్సాన్ అనేది ఏంటిది, యాంటీ బయోటిక్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 14 చూసుకుంటే, బార్బిట్రిక్ యాసిడ్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ వెల్ నోన్ యాజ్ ట్రాంక్లైజర్, యాంటీసెప్టిక్స్, ఎనాలిసిక్స్, యాంటీపైరెటిక్స్. సో వీటిని ఏమంటాం, ట్రాంక్లైజర్స్ అంటాం. ఏంటి, డిప్రెషన్ తగ్గించేవి, అలాగే మనశ్శాంతి కోసం వాడేవి, మెంటల్ హెల్త్కి సంబంధించి వాడతాం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. Barbiturates acts as hypnotic, sleep producing agents, non-narcotic analgesics, activator of neurotransmitters, anti-allergic drugs. సో ఇక్కడ ఏంటంటే హిప్నోటిక్స్ అనమాట, ప్రశాంతతను కలిగించి, లేకపోతే స్లీప్ ప్రొడ్యూసింగ్ అనమాట. డిప్రెషన్ వల్ల మనకు నిద్ర రాదు కదా, సో అందువల్ల స్లీప్ ప్రొడ్యూసింగ్ హిప్నోటిక్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. 16 క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ రిప్రజెంట్స్ ఎనాలిసిక్స్ అనమాట. వీటిలో ఏ కాంపోనెంట్ ఎనాలిసిక్. సో ఇక్కడ స్ట్రక్చర్స్ చూస్తే కనుక 16కి వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట, దీన్ని ఏమంటారు, 2-ఎసిటాక్సీ బెంజోయిక్ యాసిడ్. సో దీన్ని మామూలు కామన్ నేమ్ వచ్చేసి యాస్పిరిన్. సో క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎనాలిసిక్స్ వితౌట్ అడిక్షన్? సో ఎనాలిసిక్స్లో కూడా కొన్ని అడిక్షన్ ఇచ్చేవి ఉన్నాయి అనమాట. అడిక్షన్ ఇవ్వకుండా బాగా ఉపయోగపడేది ఏంటిది, మార్ఫిన్, ఆస్పిరిన్, హెరాయిన్, కోడైన్. సో ఇక్కడ చూసుకుంటే ఆస్పిరిన్ అనమాట ఎనాలిసిక్, పెయిన్ రిలీవింగ్, అలాగే అడిక్షన్ లేకుండా ఉండేది అనమాట. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. ద కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు బ్రింగ్ డౌన్ బాడీ టెంపరేచర్ ఇన్ హై ఫీవర్ ఆర్ నోన్ యాజ్ యాంటీబయాటిక్స్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నార్కోటిక్ ఎనాలిసిక్స్? ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్,
పారాసిటమాల్, మార్ఫైన్. సో క్వశ్చన్ నెంబర్ 19 చూసుకుంటే కనుక అందరికీ తెలిసింది మార్ఫైన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 20 చూసుకుందాం. A drug which acts as antibiotic as well as analgesic is. సో ఏ డ్రగ్ యాంటీబయాటిక్గా అలాగే ఎనాలిసిక్స్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక క్లోరోక్వినోన్, పెన్సిలిన్, క్లోరోడయాజిపాక్సిడ్, 4 అసిటమైడోఫెనాల్. సో క్వశ్చన్ నెంబర్ 20 చూసుకుంటే ఆప్షన్ డి అనమాట. 4 అసిటమైడోఫెనాల్ act as antipyretic as well as analgesic. Question number 21. So which of the following defines the term opioids? Narcotic analgesics obtained from the opium poppy, correct. Non-narcotic analgesics which reduce fever. Narcotic drugs that inhibit pathogenic microbes, లేదు. Tranquilizers used to induce sleep. సో అందరికీ తెలిసిందే. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ఆప్షన్ ఏ. పడుతుంది కదా, బ్లర్ లేదు కదా. క్వశ్చన్ నెంబర్ 22. Antimicrobial drugs include antiseptics, antibiotics, disinfectants. Antiseptics, antibiotics and disinfectants, కరెక్టే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 చూసుకుంటే ఆల్ ఆఫ్ దిస్ వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాంటీబయోటిక్? క్లోరంఫెనిఫాస్, ఆఫ్లాక్సాక్సిన్, పెన్సిలిన్, ప్రాంటాసిల్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 23 చూసుకుంటే క్లోరంఫెనిఫాస్ యాంటీబయోటికే, అలాగే ఆఫ్లాక్సాక్సిన్ యాంటీబయోటికే, పెన్సిలిన్ యాంటీబయోటికే, ప్రాంటాసిల్ యాంటీబయోటిక్ కాదన్నమాట. సో ఇక్కడ ప్రాంటాసిల్ ఏంటిది మరి? సో యాంటీ బ్యాక్టీరియల్ అనమాట, నాట్ యాంటీబయోటిక్. యాంటీ బ్యాక్టీరియల్ దాంట్లో ఏంటంటే సల్ఫర్ ఉండేది ప్రోటన్సిల్లో. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. వచ్చేసి సల్ఫర్ కంటైనింగ్ యాంటీ బ్యాక్టీరియల్. యాంటీబయోటిక్ వచ్చేసి మైక్రోబ్స్ అన్నీ వస్తాయి అనమాట, నాట్ ఓన్లీ బ్యాక్టీరియా. సో క్వశ్చన్ నెంబర్ 24. The antibiotic which is effective against certain strains of cancer cell: diclofenac, sulfanilamide, vancomycin, ofloxacin. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 చూసుకుంటే కనుక డైసిడాజిరన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 25. సో విచ్ ఆన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాంటీబయాటిక్? క్లోరాఫెనిఫాస్, ఆక్సిటోసిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ బి అనమాట. ఆక్సిటోసిన్ విచ్ ఈజ్ ఎ హార్మోన్, నాట్ యాంటీబయాటిక్. ఏ డ్రగ్ విచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ క్యూరింగ్ మలేరియా ఈజ్ యాస్పిరిన్, క్వినైన్, మార్ఫైన్, ఎనాల్జిన్. సో ఇక్కడ చూస్తే మలేరియా క్యూరింగ్కి ఎఫెక్టివ్ డ్రగ్ ఏంటిదని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్వినైన్ అనమాట. అది ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్. ఓకే. ఎన్ ఎస్టర్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ మెడిసిన్. సో ఎస్టర్గా మెడిసిన్లో యూజ్ చేసేది ఏంటి? ఎస్టర్ ప్రాపర్టీ ఉంది. ఎథైల్ ఎస్టేట్, మిథైల్ ఎస్టేట్, మిథైల్ సాల్సిలేట్, ఇథైల్ బెంజోయేట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే కనుక సో మిథైల్ సాల్సిలేట్ అనేది కామన్లీ యూజ్డ్ అనమాట, విచ్ ఈజ్ ఏ యాస్పిరిన్ డ్రగ్. దాన్ని ఎనాల్జెసిక్గా వాడతాం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట, మిథైల్ సాల్సిలేట్. మిథైల్ సాల్సిలేట్ కామన్లీ యూజ్డ్ ఆస్పిరిన్. ఎనాలిసిక్స్ యూజ్ చేస్తారు.
క్వశ్చన్ నెంబర్ 28 చూసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్స్ ఇస్ బ్యాక్టీరియాసైడల్? ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, పెన్సిలిన్, క్లోరోఫెనకాల్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 చూసుకుంటే కనుక పెన్సిలిన్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ బ్యాక్టీరియాసైడల్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 విచ్ వన్స్ ఈజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్? క్లోరాంఫెనికాన్, ప్లాస్మోకిన్, జైలోకెయిన్, యాంటీసెప్టిక్. ఇక్కడ ఆప్షన్ డి మాత్రం ఖచ్చితంగా కాదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్లోరాంఫెనికాన్ అన్నమాట. క్లోరాంఫెనికాన్ విచ్ ఈజ్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్, అంటే చాలా మైక్రోబ్స్ మీద పనిచేస్తుందని మీనింగ్. ద స్ట్రక్చర్ గివెన్ బిలో ఈజ్ నోన్ ఎస్. సో ఈ స్ట్రక్చర్ చూసి మనం ఏ కాంపౌండ్ అనేది గుర్తుపెట్టాలన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుంటే కనుక ఇది వచ్చేసి క్లోరాంఫెనికాల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ క్వశ్చన్ నెంబర్ 31 చూసుకుందాం. Bacteriostatic antibiotics which kill or inhibit wide range of gram-negative and gram-positive bacteria, which kill or inhibit all types of gram-negative and bacteria positive, all types of gram-positive bacteria. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 చూస్తే కనుక విచ్ కిల్ ఆర్ ఇన్హిబిట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 32 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ పెన్సిలిన్? Penicillin G has a narrow spectrum. It is extracted from antibacterial fungus Penicillium. Ampicillin and amoxicillin are synthetic modifications of penicillin. It has a bacteriostatic effect. No, does not have a bacteriostatic effect. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూసుకుంటే కనుక సో మిగతా అన్ని కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి రాంగ్. సో క్వశ్చన్ నెంబర్ 33 యాంటీసెప్టిక్స్ ఆర్ ద కెమికల్స్ విచ్ ఈదర్ ఆర్ డాష్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోఆర్గానిజం అండ్ ఆర్ అప్లైడ్ టు ద. సో యాంటీసెప్టిక్స్ వచ్చేసి స్టాటిక్ కానీ కిల్లింగ్ కానీ, సైడల్ కానీ స్టాటిక్ కానీ, బ్యాక్టీరియా సైడల్ ఆర్ గ్రోత్ని స్టాప్ చేయాలి లేకపోతే చంపేయాలి. సో వీటిని ఏంటి మనం సర్ఫేస్ మీదే అప్లై చేస్తాం, స్కిన్ టిష్యూస్ పైన. కిల్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఓకే ఆన్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో అండ్ ఆర్ అప్లైడ్ టు ద లివింగ్ టిష్యూస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ చూస్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 34 క్వశ్చన్ 34 చూసుకుంటే ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, ఎనాలిసిక్స్, ట్రాంక్లైజర్, కోడైన్, ఫినాజిన్, క్లోరాన్ఫెనికోన్, క్లోరాక్సిలిన్, జెనోల్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా మ్యాచింగ్స్లలో సో ఇక్కడ యాంటీబయోటిక్ వచ్చేసి క్లోరాన్ఫెనికోన్ అనమాట. A for 3. ఇక్కడ బి వచ్చేసి యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ వచ్చేసి దాంట్లో ఉండేది ఆల్ఫా టెర్పినోల్, క్లోరాక్సిలిన్ కదా. సో ఇక్కడ క్లోరాక్సిలిన్ 4. సో ఆప్షన్ సి చూసుకుంటే ఎనాలిసిక్స్. సో ఏంటి పెయిన్ రిలీవింగ్. సో కోడైన్ అనమాట. ఆప్షన్ టీ చూసుకుంటే ట్రాంక్లైజర్, యాంటీ డిప్రెసెంట్ లేకపోతే హిప్నాటిక్. సో దీన్ని చూసుకుంటే ఫినాల్జైన్ 2. సో వీటిని బట్టి ఆప్షన్ డి అనమాట. 3412. Question number 35. Which of the following statements is not correct? Some disinfectants can be used as antiseptic at low concentration. Correct. Aspirin is analgesic and antipyretic. Okay. Narithindrone is an antihistamine. Chloramphenicol is a broad spectrum antibiotic. So question number 35 చూస్తే కనుక నారీథిండ్రోన్ అనేది యాంటీ హిస్టమైన్ కాదు. సో ఇది రాంగ్ అనమాట. సో మరి నారీథిండ్రోన్ అనేది ఏంటిదంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్ అనమాట. యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్. పిల్. క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36 చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? యాంటీసెప్టిక్స్ నాట్ కరెక్ట్ అని చూడాలి. యాంటీసెప్టిక్ కెన్ బి సేఫ్లీ అప్లైడ్ టు ద లివింగ్ టిష్యూస్. యాంటీసెప్టిక్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ డియోడ్రెంట్స్, ఫేస్ పౌడర్స్ అండ్ సోప్స్. ఓకే. స్మెల్ అని తగ్గించడానికి, ఆర్డర్ని రిడ్యూస్ చేయడానికి. డిస్ఇన్ఫెక్టెంట్స్ కెన్ ఆల్సో అప్లైడ్ టు ద
స్కిన్ సేఫ్లీ లేదా డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేది సేఫ్లీ స్కిన్ మీద అప్లై చేయకూడదు. ఏ వెరీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఫ్యూ డిస్ఇన్ఫెక్టెంట్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్స్. సో ఇది రైట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36 చూసుకుంటే ఆప్షన్ సి అనమాట. డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద లివింగ్ టిష్యూస్ అనమాట. ఏంటి, డైరెక్ట్ స్కిన్ మీద అప్లై చేయకూడదు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఆస్పిరిన్ బోత్ అనల్సిక్ అండ్ యాంటీబయాటిక్. Ampicillin is a natural antibiotic. Salvacin is toxic to human being. Some disinfectants are used as antiseptics in lower concentration. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 చూసుకుంటే కనుక యాంపిసిలిన్ అనేది సింథటిక్ మోడిఫికేషన్ ఆఫ్ పెన్సిలిన్ అనమాట. సో అది న్యాచురల్ కాదు, సింథటిక్. సో మిగతా అన్నీ కూడా రైట్ అనమాట. ఆస్పిరిన్ అనేది బోత్ అనల్సిక్ యాంటీబయాటిక్ కూడా ఉపయోగించవచ్చు. సాల్వసైన్ వచ్చేసి టాక్సిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో డిస్ఇన్ఫెక్టెంట్స్ని లో కాన్సన్ట్రేషన్లో మనం యాంటీసెప్టిక్గా కూడా యూజ్ చేయొచ్చు. హై కాన్సన్ట్రేషన్లో, నార్మల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, మన స్కిన్ మీద అప్లై చేయడం పనికిరావు, సో యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ బి యాంపిసిలిన్ సింథటిక్ యాంటీబయాటిక్. What is the tincture of iodine? 2 to 3% is a solution of iodine in alcohol water mixture. A mixture of iodine in chloroxylene డెటాల్ సంబంధించి లేదు, అయోడిన్ అనేది డెటాల్లో ఉండదు. క్లోరాక్సిలిన్ R40 ఉంది. A mixture of 0.2% of phenol and 2 to 3% of iodine water. 2 to 3% of solution of iodine in potassium iodide. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 38 చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. 2 to 3% of solution of iodine in alcohol water mixture is known as tincture of iodine అంటాం అనమాట. ఇది ఒక పవర్ఫుల్ యాంటీసెప్టిక్. క్వశ్చన్ నెంబర్ 39 చూసుకుంటే ద మెయిన్ కాన్స్టెంట్ ఆఫ్ డెటాల్ క్లోరాక్సిలిన్ ఆల్ఫా టెర్ఫినియోల్ అందరూ కలిసింది. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 40. Which of the following is not allowed anti-fertility drugs? Birth control pills contain a mixture of synthetic estrogen and progesterone derivatives. Both compounds, estrogen, progesterone, are vitamins. No. Progesterone is supposed to suppress ovulation. Nor ethindrone is an example of synthetic progesterone derivative. సో అక్కడ 40 వచ్చేసి మనకి నాట్ ట్రూ అనేది మనకి కావాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 40 చూసుకుంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి హార్మోన్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. మిగతా అన్నీ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 41. సో ఇక్కడ మ్యాచింగ్స్ అన్నమాట. సో బ్యాటరియోస్టాటిక్, బ్యాటరియోసైడల్, నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, రిసెప్టర్స్ క్రూషియల్ టు బాడీస్ కమ్యూనికేషన్ ప్రాసెసెస్. సో ఇక్కడ డి చూసుకుంటే 1 ఇన్హిబిట్ గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్హిబిట్ చేసేది వచ్చేసి ఏ అనమాట. బ్యాటరియోస్టాటిక్ 2. సో కిల్ మైక్రోబ్స్ బ్యాటరియోసైడల్ 3. ఇంకా సి చూసుకుంటే నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ సింగిల్ డిసీజ్ ఆర్ లో రేంజ్ ఆఫ్ మైక్రోబ్స్. రేంజ్ అనేది ఎక్కువ లేదనమాట, ఎక్కువ ఉండదు. సో 2, 3, 4, 1. 2, 3, 4, 1 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 40. నేమ్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ విచ్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ సుక్రోజ్. సకరైన్, సుక్రలోజ్, సుక్రాబెంజమైడ్, ఆస్పర్టైన్. సో ఇక్కడ సుక్రోజ్ అనేది ట్రైక్లోరో డెరివేటివ్ అనమాట సుక్రోజ్కి. సో ఇది అపిరెన్స్, టేస్ట్ రెండు కూడా సుక్రోజ్ లెక్కే ఉండేది. సో సుక్రలోజ్ అనేది ట్రైక్లోరో డెరివేటివ్ ఆఫ్ సుక్రోజ్ అనమాట. కెమెరా కనపడుతుంది కదా, ఓకే. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 43. Aspartame, the artificial sweetener, is made by a dipeptide of the amino acids aspartic acid, phenylalanine, aspartic acid, glycine, alanine, glycine, aspartic acid, glutamic acid. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43 చూసుకుంటే కనుక ఆస్పర్టిక్ యాసిడ్ ఫినాలైన్ ద్వారా అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏమన్నమాట. క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫేస్డ్ వైల్ యూజింగ్ ఐటమ్స్ యాజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్. వాటిని స్వీట్నెస్ అనేది మనం కంట్రోల్ చేయలేము. It decomposes when added to food items. It provides a huge number of calories in the food. Artificial sweetness అనేవి క్యాలరీస్ అసలు ఇవ్వవు. It is difficult to control the sweetness of food by using it. It increases the volume of the
కంటెంట్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక స్వీట్నెస్ అనేది మనం కంట్రోల్ చేయలేము అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 45. The use of aspartame is limited to cold foods and drinks because it is unstable at heat and decomposed at cooking temperatures. It is 5,500 times sweeter than cane sugar. It becomes bitter at cooking temperature. It is with the food at cooking temperatures. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ అన్స్టేబుల్ ఎట్ హై టెంపరేచర్స్ ఆర్ హీటింగ్ టెంపరేచర్ విచ్ ఈస్ రిలవెంట్ టు ద కుకింగ్ టెంపరేచర్ అనమాట. సో అందువల్ల కోల్డ్ డ్రింక్స్లోనే ఎక్కువ వాడతాం. సో స్టెబిలిటీ ఉండిద్ది, అలాగే మనకు పనికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 46. మ్యాచ్ ద కాలం విత్ కాలం మ్యాచింగ్స్ అనమాట. ఎరిటైమ్, ఐడోఫామ్, ప్రాంటసిల్, టెరాఫెనడైన్, యాంటీహిస్టమిన్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్. సో ఇక్కడ చూస్తే కనుక ఐడోఫామ్ అనేది ఏంటిది మనకు వచ్చేసి యాంటీసెప్టిక్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 46 చూసుకుంటే సో B4 అనమాట. సో అలాగే అలిటైమ్ చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనమాట. సో A2. ఇంకా సి చూసుకుంటే కనుక ప్రాంటసిల్. సో ప్రాంటసిల్ అంటే ఏంటిది యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ అనమాట. యాంటీబ్యాక్టీరియల్ రిలేటెడ్. సో ఇక్కడ యాంటీబయాటిక్ 3 అన్నమాట. సో ఇక్కడ ఏ వచ్చేసి టెరాఫెనడైన్. సో యాంటీ హిస్టమైన్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 47. ద స్వీట్నెస్ వాల్యూ ఆఫ్ ఆస్పర్టైమ్ ఇన్ కంపారిజన్ టు కేన్ షుగర్ ఇస్. ఆస్పర్టైమ్ అనేది కేన్ షుగర్ మీద ఎన్ని రెట్లు స్వీట్గా ఉంటుంది? 500, 100, 600 to 1000. సో ఇక్కడ వచ్చేసి 100 టైమ్స్ అనమాట. ఆప్షన్ బి. సో చెరిపేస్తా, స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ 46 వచ్చి ఆప్షన్ బి రైట్ అనమాట. సో వీటిని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్? సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ సార్బిసిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ పాల్మటిక్ యాసిడ్. సో వీటిలో చూస్తే కనుక సోడియం సాల్ట్ ఆఫ్ పాల్మటిక్ యాసిడ్ అనేది మనం ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేయం. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. సో మనం సోడియం బెంజోయేట్ అనేది మనం బాగా యూజ్ చేస్తాం అనమాట. సోడియం సాల్ట్స్ ఆఫ్ ఇంకొన్ని యాసిడ్స్ కూడా మనం ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తాం. అవి వచ్చేసి సార్బిక్ యాసిడ్ అండ్ ప్రొపనిక్ యాసిడ్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 49 చూద్దాం. Refrigeration helps in food preservation by killing the germs, reducing the rates of biochemical reaction, destroying the enzyme action, decreasing the size of bacteria. సో ఏంటంటే అవి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సారీ, సో ఇక్కడ ఏంటంటే వాటి యొక్క బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి తగ్గించేస్తుంది కూలింగ్ టెంపరేచర్లో. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 50. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఫుడ్ అడిటివ్? సో వీటిలో ఫుడ్ అడిటివ్ కానిది ఏంటి? ప్రిజర్వేటివ్, స్వీటనింగ్ ఏజెంట్స్, ఫ్లేవర్స్, ఆక్సిడెంట్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50కి వచ్చేసి ఆప్షన్ డి అనమాట. దీన్ని మనం వాడడం. క్వశ్చన్ నెంబర్ 51. వాట్ ఆర్ ద హైడ్రోలిక్స్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్లిసరాల్ ఓలియేట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్? సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. వాట్ ఆర్ ద హైడ్రాలిసిస్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్లిసరాల్ ఓలియేట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 51 చూసుకుంటే కనుక ఆప్షన్స్ చూడండి. సోడియం సాల్ట్, ఇంకా C3H5OH, ఇంకా ఎస్టర్స్. సో సోడియం సాల్ట్, మిథైల్ ఆల్కహాల్ కాదు, ఇది ఈ కాంపోనెంట్ సోడియం సాల్ట్ ప్లస్ ఈ పెద్ద కాంపోనెంట్. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ అనమాట. ఇన్సెంటివ్ ఉంది కదా, సారీ. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 52. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్?
Transparent soaps are made by dissolving the soap in ethanol and then evaporating excess solvent. Question number 52. Options చూస్తున్నాం. So soaps that float in water are made by beating tiny air bubbles before their hardening. Medicated soaps contain alcohol to prevent rapid drying. Potassium soaps are soft to the skin than sodium soaps. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అనేది విచ్ ఇస్ రాంగ్ అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ సి రాంగ్ అనమాట. మెడికేటెడ్ సోప్స్ ఆల్కహాల్ అనేది డ్రైని ప్రివెంటింగ్ చేయటం అనేది ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సేవింగ్ సోప్స్లో గ్లిసరాల్ అనేది ఉంటుంది, అది డ్రైయింగ్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో వీటిలో అలాంటిది ఏమి ఉండదు మెడికేటెడ్ సోప్స్లో. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 53 చూద్దాం. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బాతింగ్ అండ్ వాషింగ్ సోప్ ఇస్ bathing soaps are potassium salts of fatty acids, while washing soaps are sodium salts of fatty acids. Bathing soaps are sodium salts of fatty acids, while washing soaps are potassium salts of fatty acids. Bathing soaps are cationic in nature, while washing soaps are anionic. Bathing soaps are calcium salts of fatty acids, while washing soaps are magnesium salts of fatty acids. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 53 చూసుకుంటే కనుక ఆప్షన్ అనమాట. బాతింగ్ సోప్స్ అని పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సోడియం వాషింగ్ సోప్స్కి వచ్చేసి సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 53 చూసుకుంటే ఆప్షన్ ఏ అనమాట. Soaps do not work in hard water containing calcium and magnesium ions because calcium and magnesium ions form insoluble calcium and magnesium salts in the form of scum. Sodium plus and potassium plus present in soap react with calcium plus and magnesium plus to hinder the cleansing process. A large amount of soap is used to in presence of calcium plus 2 and magnesium plus 2. Scum formed by combination of sodium plus and calcium and magnesium ions stick to the cloth and are not removed on agitation. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 54 చూస్తే కనుక సో కాల్షియం మెగ్నీషియం అయన్స్ అనేవి ఈ హార్డ్ వాటర్లో ఉండేవి ఇన్సాల్యుబుల్ కాల్షియం మెగ్నీషియం అయన్స్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట సోప్స్తో ఏ టైంలో. సో ఆ స్కమ్ అనేది అలా ఫామ్ అయ్యింది, సరిగ్గా పనిచేయం. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 55. విచ్ ఈస్ నాట్ ట్రూ ఫర్ డిటర్జెంట్స్ ఇన్ మాలిక్యూల్. ఇట్ హ్యాస్ నాన్ పోలర్ ఆర్గానిక్ పార్ట్ అండ్ ఏ పోలర్ గ్రూప్. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ బయోడిగ్రేడెడ్. ఇట్ ఈస్ ద సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ బేస్. ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ యాక్టివ్ రియేజెంట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 55 చూసుకుంటే కనుక డిటర్జెంట్స్ అనేవి సోడియం సాల్ట్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది నాట్ ట్రూ అనమాట. క్వశ్చన్ నెంబర్ 56. ఎగ్జాంపుల్స్ ఆఫ్ 3 డిటర్జెంట్స్ ఆర్ గివెన్ బిలో. సో కరెక్ట్ అయిన వాటిని మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చేసి 1 and 2 are నాన్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్ అండ్ 3 is biodegradable. 1 and 2 are biodegradable detergents and 3 is non-biodegradable. 1, 2, 3 are non-biodegradable detergents. 1 is biodegradable and 2, 3 are non-biodegradable. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 56 చూసుకుంటే కనుక డిటర్జెంట్స్ అనేవి చాలా పెద్ద హైడ్రోజన్ చైన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి డిగ్రేడెడ్ బై మైక్రో ఆర్గానిజం. సో ఒకవేళ డిటర్జెంట్స్ చూసుకుంటే బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్ చైన్స్ అనేవి ఉంటాయి అనమాట, విచ్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 56 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 57. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్. సో ఇట్లా ఇందాక చూసినట్లే ఇక్కడ ఆప్షన్స్ కన్నా చూసినట్లయితే సో బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కూడా అంత ఈజీగా డిసోసియేట్స్ అవ్వం అనమాట. సో ఇవి వచ్చేసి నాన్ బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ బ్రాంచింగ్ వచ్చేసి ఆప్షన్ సిలో ఉంది, మిగతా వాటిలో వేట్లో కూడా లేదు. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 58. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ద డిటర్జెంట్స్. Anionic detergents are sodium salts of sulfonated long chain alcohols or hydrocarbons. Cationic detergents are quaternary ammonium salts of ammonium amines with acetates. Chlorides or bromides as anions. Non-ionic detergents do not contain any ion in their constitution. Detergents containing branched hydrocarbon chains are biodegradable. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 58 చూసుకున్నట్లయితే కనుక
ఇందాక చెప్పిన స్టేట్మెంట్స్తోనే ఉంది. ఏదైతే డిటర్జెంట్స్ బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్ చైన్స్ ఉంటాయో అవి నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. సో ఇక్కడ డీలో డిగ్రేడబుల్ అని ఇచ్చాడు, సో రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15. So identify the hydrophilic and hydrophobic parts in the following non-ionic detergents present in liquid detergents and wetting agents. హైడ్రోఫోబిక్ పార్ట్, హైడ్రోఫిలిక్ పార్ట్ అనమాట. సో ఇవి ఇచ్చాడు. సో వీటిని పైన ఉన్న ఫార్మేషన్తో ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి, సో హెడ్ ఉంది కదా, అది హైడ్రోఫోబిక్ అనమాట, నాన్ పోలార్ పార్ట్. మిగతాది బెంజిన్ రింగ్ తర్వాత నుంచి ముందు కూడా హైడ్రోఫిలిక్ పోలార్ పార్ట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. సో ఇలా ఉందనుకున్నాం ఎక్స్ప్రెస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇది హైడ్రోఫోబిక్ పార్ట్ అనమాట. ఇది హైడ్రోఫిలిక్ టెయిల్ పార్ట్. హెడ్ వచ్చేసి హైడ్రోఫోబిక్ పార్ట్. క్వశ్చన్ నెంబర్ 60 అనమాట. 60లో మ్యాచింగ్స్ అనమాట. సో క్యాటయానిక్ డిటర్జెంట్, నాన్ అయానిక్ సోపు, యానానిక్ డిటర్జెంట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 60 చూసుకుంటే కనుక, సో ఇక్కడ C3H2SO3 Na+ అనమాట ఉంది. సో ఇది వచ్చేసి యానాయానిక్ అనమాట. సో 4 అనమాట. సో బియర్ వచ్చేసి ఇది కొంచెం ఒక్క అయాన్, దాంట్లో ఉన్న అయాన్ తీసేస్తే మిగతాది పెద్ద చైన్ ఏదైతే ఉందో దాని లెక్క అనమాట. సో ఇది వచ్చేసి క్యాటయానిక్ B1. ఇంకా సి చూసుకుంటే కనుక, సో వీటిలో అయాన్స్ ఏది చూపెట్టలేదు. సో ఇది నాన్ అయానిక్ అనమాట 2. ఇక్కడ 2 చేసుకుంటే కనుక CH3CO అని. సో ఇది వచ్చేసి సోపుకి సంబంధించి అనమాట 3. సో 4, 1, 2, 3. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. సో ఇప్పుడు అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ అనేవి చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి అసర్షన్ రైటే, రీజన్ రైటే, రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బి వచ్చేసి అసర్షన్ రైటే, రీజన్ కరెక్టే, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చేది. ఆప్షన్ సి వచ్చేసి అసర్షన్ రైటే, రీజన్ ఫాల్స్. ఆప్షన్ డి వచ్చేసి అసర్షన్ రాంగ్, రీజన్ రైట్. సో ఇప్పుడు ఫస్ట్ అసర్షన్ చూద్దాం. Competitive inhibitors compete with the natural substrate for their attachment on the active sites of enzymes. In competitive inhibition, inhibitor binds to allosteric state of enzyme. సో ఇక్కడ రీజన్ రాంగ్ అనమాట. ఎందుకంటే అలోస్టెరిక్ సైట్ మీద నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అనేది వచ్చి యాడ్ అయితే నాట్ కాంపిటేటివ్. సో చూద్దాం. Chemical messages are received at the binding sites of receptor proteins. Chemical messages gives messages to the cell without entering the cell. సో ఇంట్రాసెల్యులర్ మెసేజెస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మెసేజెస్ కూడా ఉంటాయి. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒకదాని గురించి ఇచ్చాడు. కెమికల్ మెసేజెస్ అంటే రెండు వాటి గురించి కూడా ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే అనమాట కెమికల్ మెసేజెస్ గురించి మొత్తం మ్యాటర్ కాబట్టి సో రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. Assertion that transparent soaps are made by dissolving soaps in ethanol. Reason ethanol makes things invisible. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే కనుక రీజన్ అనేది కరెక్ట్ కాదనమాట. సో ఇథనాల్ అనేది ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇథనాల్ వచ్చేసి ఎయిర్ని రిమూవ్ చేయడం అలాగే మాయిశ్చర్ని తీసేయడం అలాంటివి చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 4. Receptors are crucial to body's communication
ప్రాసెస్, రిసెప్టర్స్ ఆర్ ప్రోటీన్స్. సో ఈ స్టేట్మెంట్ చూస్తే కనుక రెండు రైటే. సో కాకపోతే కరెక్ట్ సందర్భంలో రెండింటిని వాడలేదన్నమాట. సో ఇంకొంచెం ఇవ్వాల్సి ఉంది. అంటే ఆ సెషన్ వచ్చేసి బాడీ సంబంధించి రిసెప్టర్స్ బాడీస్లో ఏం చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు. అదే బాడీతో రిలవెంట్ రీజన్ ఇస్తే అప్పుడు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చారు అనమాట. కాకపోతే బోత్ ఆర్ రైట్. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. కెమికల్ మెసేంజర్స్ ఆర్ కెమికల్స్ దట్ ఎనేబుల్ కమ్యూనికేషన్ ఆఫ్ మెసేజెస్ between two neurons or between neurons and muscles. Chemicals enter the cell through receptor. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే అనమాట. సో ఇక్కడ రీజన్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే కెమికల్స్ అనేవి రిసెప్టర్స్ ద్వారా ఎంటర్ అవ్వు, రిసెప్టర్స్కి బైండ్ అయితే అలాగే సెకండరీ మెసేంజర్స్ అనేవి ఫార్మేషన్ చేస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. Metal hydroxides are better antacids than hydrogen carbonates. Being insoluble, metal hydroxide do not increase the pH above neutrality. ఇక్కడ క్వశ్చన్ 6 చూసుకుంటే మెటల్ హైడ్రాక్సైడ్ అనేవి బాగా మంచి యాంటాసిడ్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే అవి ఇన్సాల్యుబుల్ మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి pHని ఇంక్రీజ్ చేయవు, అలాగే న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ 6 వచ్చేసి రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షన్ ఏ అన్నమాట. Sulfur drug contains a sulfonamide group. Salvarsan is a sulfur drug. సో ఇక్కడ క్వశ్చన్ 7 చూసుకుంటే అంటే ఇక్కడ సల్వర్సన్ అనేది బ్యాటరీసైడల్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ అనమాట, నాట్ సల్ఫర్ డ్రగ్. బట్ అసెషన్ అయితే రైటే. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. అసెషన్ లో లెవెల్ ఆఫ్ నార్ అడ్రినల్ కాజెస్ డిప్రెషన్. ఈక్వెనైల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంట్రోలింగ్ డిప్రెషన్. సో ఇక్కడ రెండు రైటే, కాకపోతే నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చారు అనమాట. సో దేనివల్ల డిప్రెషన్ అనేది వచ్చిందో దాని గురించి ఇచ్చాడు. సో దానికి రిలవెంట్గా ఇచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే ఇక్కడ ఏంటంటే క్యూరేటివ్ ఇచ్చాడు రీజన్లో. సో రైటే, కాకపోతే నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చారు. సో అక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. అసెషన్ ద ఆర్సెనిక్ డబుల్ ఆర్సెనిక్ లింకేజ్ ప్రెజెంట్ ఇన్ ఆర్సోఫెనమైన్ ఏ సల్ఫర్ డ్రగ్ రిజెంబల్స్ ద N-double-bond-N linkage present in azodase. The first antibacterial agent Prontosil resembles the structure to the compound salvarsan. సో ఇక్కడ చూస్తే అనమాట రెండు కరెక్టే, కాకపోతే ఏంటంటే నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చారు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10. సో ఇక్కడ 0.2% సొల్యూషన్ ఆఫ్ ఫినాల్ ఈజ్ యాన్ యాంటీసెప్టిక్ వైల్ ఇట్స్ 1% సొల్యూషన్ ఈజ్ డిస్ఇన్ఫెక్టింగ్. లేదుగా ఇది రివర్స్ ఇచ్చాడు. యాంటీసెప్టిక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ డిస్ఇన్ఫెక్టెంట్. సో క్వశ్చన్ నెంబర్ 10 చూసుకుంటే కనుక 0.2% of the solution of phenol is an antiseptic while its 1% solution is disinfectant. సో ఇక్కడ అసెషన్ అయితే ఎందుకంటే లో కాన్సన్ట్రేషన్ వాటిని మనం సో ఇక్కడ రెండు రాంగ్ అనమాట. అసెషన్ రాంగే, రీజన్ రాంగే. ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. పెన్సిలిన్ ఈజ్ యాంటీహిస్టమైన్ కాదు. పెన్సిలిన్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఎగెన్స్ట్ గ్రామ్ పాజిటివ్ యాజ్ వెల్ as గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే కనుక రెండు రాంగే అనమాట. ఎందుకంటే పెన్సిలిన్ జీ అనేది యాంటీబయాటిక్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఓన్లీ ఫర్ సమ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనమాట. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 12 ఉందా. యూజ్ ఆఫ్ aspartame is limited to cold foods and soft drink. Aspartame is roughly 100 times as sweeter of cane sugar. సో ఇక్కడ ఏంటంటే రెండో రైటే, బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. Chemicals added to foods for increasing their shelf life are called preservative. Natural sweeteners like sucrose and artificial sweeteners like saccharin are commonly used as food preservatives. సో ఇక్కడ రీజన్ ఫాల్స్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్లోకి వస్తే సో ఇక్కడ ఆప్షన్ సి. 14 చూద్దాం. Clothes washed with soap using hard water do not absorb dyes evenly. Hard water contains calcium and magnesium ions. సో ఇక్కడ రెండో కరెక్టే, కాకపోతే ఆ సెషన్ వేరుగా ఇచ్చాడు, రీజన్ వేరుగా ఇచ్చాడు, బట్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే detergents with a straight chain of hydrocarbons are preferred over branched chains. Detergents with a branched chain hydrocarbons part are expensive. సో ఇక్కడ రీజన్ అనేది రాంగ్ అనమాట.
సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. సో చాప్టర్ ఖతమైంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sub to this channel would be wonderful. Like and share అనమాట.